ఇట్లాంటివి చంద్రబాబు నాయుడుతో పెట్టిన విద్య కాబట్టి దాని గురించి అడగటమే వేస్ట్. అది ప్రజలు చెప్పాలనుకోవటం అంతకు వేస్ట్. మీరు సక్సెస్ అయింది బాగానే జరిగిందంటారు సార్. బాగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ దూరంగా ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ ఫ్యామిలీ దూరంగా ఉందన్న విమర్శ అయితే వస్తుంది. వాళ్ళు ఎవరో రాకపోతే ఈయన ఏం చేస్తాడు? నేను వెళ్తున్నాను పద నేను కూడా వచ్చేస్తాను. నేను అదే పని బయటకు వచ్చాను. నేను ఎవరో రాకపోతే దీనికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? వాళ్ళ తల్లిదండ్రుల పుట్టినరోజుకు ఒకరు బొట్టు పెట్టి పిలవాలా? దానిలో అల్లుడు పెట్టి బొట్టు పెట్టి పిలవాలా? అవసరం లేదు. అది వాళ్ళ కర్తవ్యం. వాళ్ళది వాళ్ళు చేసుకోవాలంతే. కలిసి చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఇంకో రకంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయంటారా? వాళ్ళ కుటుంబంలో సంగతి నాకు ఎలా తెలుస్తుంది? అంటే కార్యకర్తలకు రాంగ్ మెసేజ్ పోతుంది కదా. కార్యకర్తలకు రాంగ్ లేదు, ఏమి లేదు. భలే వాళ్ళ కార్యకర్తలకు ప్రజలకు ఇవాళ మీ ఇంట్లో నువ్వు ఇవాళ ఏం భోజనం చేస్తున్నా కూడా తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. మెసేజ్ లేదు, బస్సేజ్ లేదు. ఈ పదాలన్నీ మీరు సృష్టించిన పదాలు. మీటింగ్లు ఎప్పుడూ సక్సెస్ అవుతాయండి. మీరు భలేవాళ్ళు, చేతకాని వాళ్ళ ఏమన్నా అన్ని ఏర్పాటు చేయగలిగిన శక్తి సంపన్నులు. మీటింగ్ సక్సెస్ కాదు. నాయకులు చెప్పింది కార్యకర్తలకు ప్రజలకు ఎంతవరకు బుర్రలేకపోయాడే అది ఇవాళ తెలిసేటట్టు. కొంతకాలం తర్వాత బాలకృష్ణ గారి గురించి నాకేం తెలుసయ్యా? నేను ఆయన ఒక సినిమా యాక్టర్గా బాగా తెలుసు. నేను కనపడితే బాగా ఆప్యాయంగా మాట్లాడతాడు, చేస్తాడు. ఎమ్మెల్యే గారు అయినా నేను అనుకుంటున్నా బహుశా ఆయన ఎక్కడో షూటింగ్లో ఉండి ఉంటాడు. ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఉండి ఉంటాడు నేను అనుకుంటున్నాను. దానికి పెద్దగా విపరీత అర్థాలు తీయాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.